స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయ. పరిశుద్ధురా, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో ప్రభా అయ్యా, మరి మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినారు అయ్యా, మేము స్తుతించే భాగ్యం ఇచ్చారు ప్రభా. ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు దాకా మీ నామను గణపరిచి ఉన్నాము నాయన తండ్రి. ఈ సమయంలో మీకు వాక్యం వినాలని ఇష్టపడుతూ ఉన్నాం అయ్యా. మా హృదయం అంతా మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి నిర్గమకాండము 23వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథముల నుండి నిర్గమ 23:20 వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరించడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉండును. ఎట్లనగా, నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నేను రప్పింతును. నేను వారిని సంహరించెదను. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందు మా మధ్యలో ఉన్న మా ప్రభువా, మీకు స్తోత్రాలు అయ్యా. చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా, మరి అల్పుడను బలహీనుడు ప్రభా, నా జ్ఞానం ఎందుకు పనికిరాదు నాయన. మీకు పరలోక జ్ఞానం చేత నన్ను నింపండి. మీకు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. మీకు పరిశుద్ధాత్మ చేత నన్ను అభిషేకించండి నాయన. అయ్యా, మరి వాక్య బిడ్డలను దీవించండి అయ్యా. మరి వారి హృదయాలను తెరవండి నాయన. వారి మూయబడిన కన్నులను తెరవండి, చెవులను తెరవండి. వాక్యమును వినగలిగిన మనసు దాయించండి, గ్రహించగలిగిన హృదయాన్ని తెరవండి ప్రభా. మీకు స్తోత్రాలు. మరి నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. మరి నేను కాదు కానీ మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి ప్రభా, మరి మా జీవితాలను బలపరచండి, మమ్మల్ని సరిచేయండి. వాక్యం ద్వారా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందే ప్రార్థన. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఉదయకాలపు శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయ. మనము నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మరి మనం జాగ్రత్తగా దేవుని వాక్యం అర్థం చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయ. మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి ఒక మంచి వర్తమానం ధ్యానం చేద్దాం. మరి దేవుని ప్రవక్తకు మంచి వర్తమానం మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఏ టోటల్ డెలివరెన్స్ అంటే ఒక సంపూర్ణమైన విడుదల అని వర్తమానం నుంచి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ప్రియులారా, ఇక్కడ మరి మనకు మోషే కనబడుతూ ఉన్నాడు. వింటున్నారా? మోషే దేవుని ప్రవక్త. హల్లెలూయ. వింటున్నారా? దేవుని ప్రవక్త మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే గురించి మనం గమనించినట్లయితే ప్రియులారా, నిజంగా మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయ. ఎందుకంటే మోషే దేవుని చేత పిలువబడ్డాడు. వింటున్నారా? దేవుని చేత పిలువబడిన ప్రవక్తలు ఎప్పుడు కూడా సంపూర్ణంగా జీవిస్తారు. ఆమేన్. వింటున్నారా? దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రవక్తలు, దేవుని దాసులు పరిపూర్ణంగా జీవిస్తారు. ఆమేన్. అయితే దేవుడు తన ప్రవక్తను పిలిచినప్పుడు వారిని పరిపూర్ణంగా దేవుడు పిలుస్తాడు. ఆమేన్. కొంచెం పిలుచుడు కాదు, కొంచెం వారు జీవించరు. వారి పరిపూర్ణంగా దేవుని కోసమే జీవిస్తారు. ఆమేన్. వింటున్నారా?
హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక మనిషిని ఏదైనా చేసేదానికి పంపించినప్పుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ మనిషిని అతనికి అవసరమయ్యే ప్రతి దానిలో కూడా దేవుడు సిద్ధపరుచుకుంటాడు. అతన్ని ఎలా నడిపించాలో అనేది దేవుడు ముందుగానే సిద్ధపరుచుకుంటాడు. ఆమేన్. వింటున్నారా? మరి ప్రవక్త అయిన మోషేను దేవుడు ముందుగానే సిద్ధపరుచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రజలు ఐగుప్తులు ఉన్నారు, వారిని బయటికి తీసుకురావాలి కనుకనే దేవుడైన యెహోవా మరి ప్రవక్త అయిన మోషేను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. వింటున్నారా? మీకు తెలుసా, దేవుని ప్రవక్తను ముందుగానే ఏర్పాటు చేసుకున్నట్టే దేవుని బిడ్డలను కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకంటే దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారో వారిని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుంటాడు. మీరు దేవుని ప్రజలైతే దేవుడు నిన్ను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రవక్తను ఎట్లయితే ఏర్పాటు చేసుకున్నాడో ఆ రీతిగానే దేవుని పిల్లలైన మిమ్మల్ని కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే చూడండి, ఒక మనిషి దేవుడు మనిషిని పిలుచుకున్నప్పుడు, ఒక ఉపదేశకునిగా పిలిచినప్పుడు, లేకపోతే ఒక సువార్థికునిగా పిలిచినప్పుడు, లేకపోతే విశ్వాసగా పిలిచినప్పుడు దేవుడు వారి లోపల ఒకటి పెడతాడు. ఏం పెడతాడంటే ఒక పరిపూర్ణత పెడతాడు. ఆమేన్. ఎందుకంటే వారి పరిపూర్ణంగా జీవిస్తే కానీ వారిని దేవుడు పిలవడు. దేవుని స్తోత్రం. అంటున్నారా? ఎందుకంటే ప్రియులారా, దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు కనుక మరి ఆయన చేత పిలువబడిన వారు కూడా ఏ రీతి ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే వారు పరిపూర్ణంగా ఉండాలా. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడో వారు అలాగనే ఉండాలా. మన దేవుడు అపరిపూర్ణుడు కాదు. హల్లెలూయా. మన దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన నమ్ముకున్న నీవు పరిపూర్ణుడై ఉండాలా. నీవు పరిపూర్ణంగా జీవించాలా. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, మోషే జీవితం ఒక ప్రత్యేక పద్ధతిలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీకు తెలుసా, మోషే పుట్టినప్పటి కాడ నుంచి దేవుడు ఆయనను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని చేత పిలువబడిన దేవుని మనిషి, దేవుని ప్రవక్త కనుక ఆయన జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పని అతని ద్వారా జరగాల. మీకు తెలుసా, దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో వారి ద్వారా దేవుడు తన పని జరిగిస్తాడు. వింటున్నారా? ప్రవక్తలు పిలిచినట్లయితే ప్రవక్తల ద్వారా దేవుడు పని జరిగిస్తాడు. ఒక విశ్వాసిని పిలుచుకున్నట్లయితే నీ ద్వారా కూడా దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. వింటున్నారా? అర్థమవుతుందా? ఎందుకంటే ఊరికే నువ్వు పిలువబడలే. నువ్వు పిలువబడిన దానికి ఒక అర్థం ఉంటుంది కదా. నన్ను వట్టికనే పిలిచాడంటే దేవుడు వట్టికెందుకు పిలుస్తాడు? ఆయన ఒక పని ఉంటుంది నీతో ఒక పని ఉంది దేవునికి. ఆ పని కోసం దేవుని పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమంటే ప్రియులారా, ఐగుప్తులో ఉన్న నేను నా ప్రజలను నేను బయటికి పిలుస్తాను అని అబ్రహాంతో వాగ్దానం చేసిన వాగ్దానము మోషే ద్వారా దేవుడు నెరవేర్చుకున్నాడు. వింటున్నారా? దానికోసమే దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానం చేసినాడు కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పేవాడు కాదు. దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట నెరవేర్చే దేవుడు ఆయన. ఎందుకంటే ఇవాళ చెప్పి రేపు వదిలేసేవాడు కాదు. మనం చెప్తాం, ఒక మాట చెప్తాం, దాన్ని వదిలేస్తాం. కానీ దేవుడు వదిలివేసేవాడు కాదు, ఆయన నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, మోషే ఎలా ఉండాలో ఎలా నడవాలో ఆయనకు తెలుసు. ఒక పద్ధతి ప్రకారంగా దేవుడు మోషే నడిపిస్తూ ఉన్నాడు. మీకు తెలుసా పిల్లరా, దేవుని పిల్లలను కూడా దేవుడు పద్ధతి ప్రకారంగా నడిపిస్తాడు. ఆమేన్. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీ పద్ధతి కాదు, దేవుని పద్ధతి, దేవుని ఇష్టము, అది నువ్వు నెరవేరుస్తావు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రణాళిక ఏది నీ పట్ల కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక ప్రకారంగానే దేవుడు నడిపిస్తాడు. అట్లాగే నీవు ఆయన ప్రణాళిక ప్రకారంగానే జీవిస్తావు, ఆయన చెప్పింది చేస్తావు. ఆమేన్. అందుకనే పిల్లరా,
ఆయన ప్రణాళిక చొప్పున మనము పనిచేస్తున్నామంటే అర్థం ఏంటంటే మనం ఒక పరిపూర్ణతలోకి వెళ్తున్నాం. ఇప్పుడు మోషే చూడండి, ఒక ప్రణాళిక చొప్పునే చేయబడ్డాడు. దేవుని ప్రణాళిక ఏంటిది? ఎప్పుడో వాగ్దానం చేసిన దేవుడు మోషేని ఎక్కడికి పంపించాలనుకున్నాడు? ఐగుప్తు దేశానికి పంపించాలనుకున్నాడు. ఇది ఎవరి ప్రణాళిక అయి ఉన్నది? మోషే ప్రణాళిక కాదు, దేవుని ప్రణాళిక. కనుక దేవుని ప్రణాళికను బట్టి మోషేను దేవుడు చిన్నప్పటి నుంచే నడిపిస్తూ ఉన్నాడు. ఓ దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నువ్వు కనుక దేవుని ప్రణాళికలో ఉంటే చిన్నప్పటి నుంచే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎంత పెద్దగైనా ఎన్నిసార్లు నువ్వు పడిపోయినగా దేవుడు నిన్ను లేపుతాడు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రణాళికలు కనుక ఉన్నట్లయితే పడిపోకుండా జాగ్రత్తగా పడుకుంటాడు. ఆమేన్. చూడండి, అందుకనే నీవు ఎలా ఉండాలో అని తెలుసు. దేవుని చేత నువ్వు పిలువబడిన వాడివైతే ఒక పరిపూర్ణత నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎలా నడవాలో దేవునికి తెలుసు, ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే నువ్వు బయటికి పోలేవు, నువ్వు ఎప్పుడు పరిపూర్ణతలోనే ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అంటున్నారు పిల్లరా, అర్థమవుతుందా? పరిపూర్ణతను మీకు తెలుసా? పరిపూర్ణత అంటే సగం సగం కాదు. ఆమేన్. హల్లెలూయా. నీవు క్రైస్తవునివైతే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను సగం సగం క్రైస్తవునిగా చేయడు. ఆమేన్. అర్థమవుతుందా? మీరు చెప్పుకుంటారు, మనం చెప్పుకుంటాం ఏమని? నేను క్రైస్తవునండి. క్రైస్తవునైతే అర్థమైంది సగం సగం జీవించడం కాదు. అర్థమైందా? ఇంటికాడ ఒక తీరు, ఇక్కడ ఒక తీరు, బయట ఒక తీరు, రోడ్డు మీద ఒక తీరు కదా, ఊర్లలో పోతే ఒక తీరు. ఇట్లా కాదు. ఎక్కడున్నాను దేవుని బిడ్డవే, ఎక్కడ నువ్వు క్రైస్తవునే. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచింది ఆయన ప్రణాళికలను ఏర్పాటు చేసుకున్న దేనికోసం అంటే సగం సగం క్రైస్తవుని ఉండడానికి కాదు. అర్థమైందా ప్రియులారా? గమనించండి, మీకు అర్థమైందా? దేవుని యొక్క పద్ధతి ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆయన ప్రణాళిక ఏంటంటే, దేవుడు కనుక ఒక మనిషిని, ఒక వ్యక్తిని తన కొరకు పిలుచుకున్నట్లయితే సగము సగముగా ఉండనీయడు. అది ఆయనకు ఉద్దేశం కాదు. అతను ఎలా ఉండాలి? సంపూర్తిగా సమర్పించుకున్నవాడై ఉండాలి, సంపూర్ణమైన విడుదల కలిగిన వాడై ఉండాలా. చూడండి, అందుకనే బోధకులైనా లేకపోతే సువార్థికులైనా దేవుని పిల్లలైనా నిజమైన క్రైస్తవులైనా వారికి వారుగా జీవించరు కాదు, వారు దేవుని చేత జీవించాలా. అంటే వాక్యము చేత వారు జీవించాలా, వాక్య ప్రకారంగా నడవాలా. వారి జీవితాల్లో వాక్యం లేకుండా వారు క్రైస్తవులుగా జీవించలేరు. అర్థమవుతుందా? వాక్యం అంటే దేవుడు కదా. వాక్యం అంటే ఈ కాల వర్తమానమే. ఈ కాలాన్ని గమనించినట్లయితే ఈ కాలపు వాక్యము, ఈ కాలపు వర్తమానము, ఈ కాలపు వర్తమానికుడు, ఇదంతా మనకు కావాలి. ఆమేన్. ఎందుకంటే ఈ కాలంలో వర్తమానం లేకుండా నువ్వు నడవలేవు. అర్థమవుతుందా? జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఒకటి, మరణించేదాకా నేను వర్తమానం నమ్మినా అని చెప్పండి. ఆమేన్. ఎవరికో భయపడి నేను వర్తమానం కాదండి అని చెప్పకండి, అబద్ధం ఆడకండి. ఎవరేమన్నా వర్తమానం అని చెప్పండి. వర్తమానం కోసం జీవించండి, ప్రవక్త కోసం జీవించండి, ప్రవక్త వర్తమానం కోసం జీవించండి. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా దేవుని ప్రవక్తను పంపించాడు. ఆమేన్. ఎందుకంటే ఇది ఒక శాఖలు డినామినేషన్లు కాదండి కదా, ఒక పరిపూర్ణత, ఒక పరిపూర్ణమైన విడుదల మనకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక అందుకనే చూడండి, క్రైస్తవుడిగా జీవించిన వాళ్ళు ఎప్పుడు కూడా సగం సగముగా జీవించకండి. విన్నారా కదా? కొంతమంది ఏం చేస్తారంటే ఫంక్షన్లకు స్త్రీలు ఉంటారు కదా, ఫంక్షన్లు కూడా ఒక తీరు కనబడతారు కదా, చర్చిలో ఒక తీరు కనబడతారు. ఎందుకు? అక్కడ ఎవరు చూడరు అనుకుంటారు. జాగ్రత్త అండి, అక్కడ దేవుడు ఉన్నాడు.
నువ్వు ఎక్కడ పోయినా దేవుడు ఉన్నాడు. కనుక నువ్వు ఎక్కడ పోయినా క్రైస్తవునివే, ఎందుకంటే నువ్వు వర్తమానం నమ్మిన వానివే. విన్నారా? అక్కడో తిరిగి కూడా తిరిగి కాదు, అది సగం సగం అవుతుంది. విన్నారా? సగం సగం, మన దేవుడు సగం సగం వాడు కాదు, ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. కనుక మరి నీకు విడుదల రావాలా, ఈ సగం సగం నుంచి నీకు విడుదల రావాలా. ఆమేన్. అర్థమవుతుందా? అందుకనే ప్రవక్త అంటాడు, క్రైస్తవుడు సగం సగం ఉండడం అనేది దేవుని చిత్తము కాదు. ఆమేన్. క్రైస్తవుడుగా ఉన్నవాడు సంపూర్ణంగా సమర్పించుకొని జీవించాలా, సంపూర్ణమైన విడుదల కలిగి ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడైన యెహోవా మానవుని సృష్టించినప్పుడు ఆయన ఎలా మానవుని తయారు చేసినాడు? తన రూపంలో తయారు చేశాడు. ఆమేన్. నిజమేనా? తన రూపంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మానవులమైన మనము సగం సగం ఎలా జీవిస్తాం కదా? ఆయన పరిపూర్ణతలో ఉన్న దేవుడు మనల్ని తన రూపంలో చేసుకున్నటువంటి వాడు. మనం ఎలా ఉండాలి? పరిపూర్ణముగానే ఉండాలా. ఆమేన్. అర్థమైందా? మన దేవుడు ఏమై ఉన్నాడు? పరిపూర్ణుడై ఉన్నాడు. నిన్ను పరిపూర్ణుడిగానే చేశాడు. ఎప్పుడో ఆయన చేసినప్పుడు పరిపూర్ణతలోనే తీసుకొచ్చాడు. అంతేగాని సగం సగము కదా ఇట్లా కాదండి. గమనించండి. ఇప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్న దేనికోసం అంటే సంపూర్ణంగా జీవించడానికే. ఆమేన్. చూడండి, సంపూర్ణమైనటువంటి విడుదల కోసము దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అట్లాగే చూడండి, దేవుడు మరి మనల్ని కూడా సంపూర్ణంగా మనము ఆయన కోసం జీవించాలంటే మనం ఏమి చేయాలండి? సంపూర్ణంగా సమర్పించుకోవాలా. ఆమేన్. దేవుని స్తోత్రం. సగం సగం సమర్పించుకోవడం కాదు, సంపూర్ణంగా సమర్పించుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ కారణాన్ని బట్టి దేవుడు మోషను సంపూర్ణంగా విడుదల కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తులో ఉన్న ప్రజలను దేవుడు సంపూర్ణంగా విడుదల కోసమే ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఎట్లయితే నమ్ముతున్నాడో ఆ నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు వమ్ము చేయొద్దు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు నిన్ను నమ్ముకున్నాడు, పిలిచాడు, నమ్ముకున్నాడు. నా కోసం ఇతను జీవిస్తాడు, నా కోసం ఈమె జీవిస్తుంది, నా కొరకు పరిపూర్ణంగా జీవిస్తారు అని దేవుడు నమ్ముతున్నాడు. ఆమేన్. మాట మీకు అర్థమైందా? హల్లెలూయా. దేవుని నమ్మకాన్ని ఎప్పుడు కూడా నీవు వ్యర్థం చేయవద్దు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త మాట అంటారు, పిల్లరా, దేవుడు మనం నమ్మినంతగా ఆయనకు మనం అర్పణ చేసుకొని సంపూర్ణంగా జీవించాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మనము ఎట్లయితే నమ్ముతున్నామో మనల్ని దేవుడు నమ్మినంతగా మనం సమర్పించుకోవాలా. మనం దేవుడు నమ్ముతున్నాం, మనం చెప్పుకుంటాం, కానీ దేవుడు మనం ఎట్లా నమ్మాలంటే తెలుసా? నమ్మకం కలిగించే విధంగా దేవుడు మనల్ని నమ్మాలా. అంటే మరి మాట్లాడతాం ఏంటంటే దేవుడిని మనం నమ్మడం కాదు, మనలను దేవుడు నమ్మాలా. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు నిన్ను నమ్మాలా, దేవుడు నిన్ను నమ్మాలా, దేవుడు నిన్ను నమ్మాలా. వీరు నా పిల్లలు అని చెప్పాలా, వీళ్ళు నా కుమార్తెలు అని చెప్పాలా, వీరు నా కుమారులు అని చెప్పాలా. అటువంటి నమ్మకం మనం కలిగించాలా. ఎందుకంటే పరిపూర్ణతలోనికి మనం వచ్చినట్లయితే దేవుడు ఆ మాట చెప్పగలుగుతాడు. ఆమేన్. నమ్మకంగా జీవించే నా కుమార్తె నా కోసం జీవిస్తుంది అని దేవుడు చెప్పగలగాలంటే దేవుడి మీద నీకు నమ్మకం కలగాల, దేవుడు నిన్ను నమ్మాలా. ఆమేన్. చూడండి పిల్లరా, దేవుని మీద మనం నమ్ముతున్నాం, కానీ మన మీద దేవుడు నమ్మకం కలిగి ఉండాలా. అటువంటి నమ్మకం ఎవరు తీసుకురావాలా? సంపూర్ణంగా విడుదల నొందిన వారు తీసుకుని వస్తారు.
ఆమేన్. హల్లెలూయా. చూడండి, అయితే మనల్ని మనం ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పించుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని సంపూర్ణంగా నమ్ముతాడు. ఆమేన్. అర్థమవుతుందా? మనము దేవునికి ఎలా సమర్పించుకోవాలి? సంపూర్ణంగా అంటే అర్థమైంది. సంపూర్ణంగా నమ్మితే నీలో ఏమాత్రం లోకం అనేది కనబడదు. ఆమేన్. హల్లెలూయా. నీలో కనబడదు, నీ ఒంట్లో కనబడదు, ఇంట్లో కనబడదు. ఆమేన్. మీ ఇంట్లో దేవుడే ఉండాలా, నీ లోపల దేవుడే ఉండాలా. అదే సంపూర్ణ సమర్పణ ఉన్నది. ఆమేన్. సంపూర్ణ సమర్పణ కనబడితే ఏం కావాలా? నీ లోపల యేసుక్రీస్తు కనబడాలా కదా. చూపులు కనబడు కాదండి, జీవితం కనబడాలా. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుణ్ణి నువ్వు అర్పణ చేసుకున్నావు అంటే నీ అర్పణను దేవుడు నమ్మాలా. అయ్యా నేను అర్పించుకుంటున్నాను ప్రభువా, నువ్వు చెప్పినావు, ప్రార్థన చేస్తావు, ఏడుస్తావు, తెల్లారి ఎక్కడున్నది అక్కడే ఉంటుంది, ఎట్లున్న జీవితం అక్కడే ఉంటుంది కదా. నీ షోకులు నీకే ఉంటాయి, నీ లోకమంతా నీ లోపలే ఉంటుంది, లోకంలోకనే అలవాట్లు ఉంటాయి, లోకములకనే అన్నీ చేస్తూనే ఉంటావు, కానీ ఇక్కడ ఏడుస్తావు. సమర్పించుకున్నాను ప్రభువా. ఎందుకండి? నువ్వు సమర్పించుకుంటే ఏముండాలా? నీ లోపల ఖచ్చితంగా ఆ సమర్పణ జీవితం ఉండాలా. ఖచ్చితంగా దేవుడు నీ లోపల కనబడాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లరా, సమర్పించుకున్న మన జీవితంలో రాజీ తత్వము ఏమాత్రం ఉండదు. ఆమేన్. రాజీ అంటే మీకు తెలుసా? పర్వాలేదండి, నడవని, వేరే ప్రార్థనకు రావంటే రేపు వస్తా, నడుస్తుందిలే. ఎవరు చెప్పి నడుతుందని? ఎవడు చెప్పి నడుతుందని? దేవుడు చెప్పిండా? నువ్వు అనుకుంటున్నావు. దేవుడు తనలే కదా అన్నాడా? 2-3 వారాల కోసం నేను పోవచ్చు, దేవుడు ఒప్పుకోడు అని చెప్పిండా దేవుడు? చూడండి, ఇది మనం అనుకునేది. ఇటువంటి వాళ్ళని దేవుడు ఎట్లా నమ్ముతాడండి? ఎలా నమ్ముతాడు దేవుడు? అందుకనే నీ పట్ల దేవునికి ఎటువంటిది ఏమి నమ్మకం ఎట్లా కలిగి ఉండాలా? పరిపూర్ణ నమ్మకం కలిగి ఉండాలా కదా. నువ్వు పరిపూర్ణంగా ఎప్పుడైతే సమర్పించుకుంటావో పరిపూర్ణంగా దేవుడిని నమ్ముతాడు. అటువంటి జీవితం రావాలా. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, రాజీ తత్వం అంటే మనము నిజంగా వాక్యము నమ్మిన వాళ్ళము, వర్తమానం నమ్మిన వాళ్ళము, ప్రవక్తను కలిగిన వాళ్ళము, బైబిల్లో మర్మమంతా తెలుసుకున్న వాళ్ళము, ఇంకా మన లోపల లోకతత్వాలు ఉండొద్దండి కదా. ఇంట్లో అట్లా చేస్తాను, నేను కూడా వాళ్ళకనే చేస్తాను. ఇది రాజీ కాదా? రాజీ కాదా? కాంప్రమైజ్ కాదా? నువ్వు ఎట్లా కాంప్రమైజ్ అవుతావు? సత్యంలో ఉన్నవాడికి కాంప్రమైజ్ అవుతావా? మా వాళ్ళు అట్లా చేస్తున్నారు, మీ వాళ్ళతో సంబంధం లేదు, దేవునితో సంబంధము. మీ వాళ్ళు లేదు, మా వాళ్ళు లేదు, దేవుడే మావాడు, దేవుడే మనవాడు. కనుక ఆయనతో మనకు సంబంధము. కనుక దేవునితో కాంప్రమైజ్ కావద్దు, లోకంతో కాంప్రమైజ్ కావద్దు. హల్లెలూయా. ఇది రాజీ పడేది కదా. మనం ఏం చేస్తున్నామంటే వర్తమానం నమ్మిన సంఘాలు కూడా అన్యులెక్కన చేస్తున్నారంటే 21st డేలు చేస్తారు, తర్వాత ఇంకేం చేస్తారు, అనేక రకరకాలు చేసుకుంటారు, కొన్ని ఫంక్షన్లు చేస్తూ ఉంటారు. ఇది ఆచారం కదా. రకరకాలు చేస్తూనే ఉంటారు, కానీ ఇది సరైనది కదా. వాక్య ప్రకారంగా ప్రార్థన చేసుకో. 21st డే చేయమని బైబిల్లో ఎక్కడైతే ఉన్నదండి, మరి ఇది ఒక ఆచారం మనకి. చేస్తావు, చేసుకుంటే ప్రార్థన చేసుకో, రోజు ప్రార్థన చేయి. ఆమేన్. అర్థమవుతుందా? అసలు నూతన జన్మ పొందుకున్నవాడు ఎట్లా జీవించాలి? మొత్తం నూతనమేగా. ఆమేన్. పాతవి గతించను అని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. పాతవి గతించను. పాతవి అంటే ఏంటిది? ఇంతకుముందు నేను చేశాను, ఇంతకుముందు ఆచారాలు చేశాను, ఇప్పుడు ఆచారాలు లేవు. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు ఆచారాలు లేవు. ఆమేన్. ఆచారాలు కాదు, ఆచరణ ఉంది. వాక్యం ప్రకారంగా జీవిస్తాను, ఇవన్నీ కావాలా. ఆమేన్. ఎంత రాజీ అవసరం లేదండి, రాజీ పడొద్దు కదా. మా పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారు, వాళ్ళని కూడా నీకేంది, దేవుడేమనుకుంటాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఏమనుకుంటాడు, నీ సంఘం ఏమనుకుంటాడు, నీ కాపురం ఏమనుకుంటాడు, అది ఆలోచన రాదా? ఎవరో చెప్తే నువ్వు నడుచుడు కాదు, దేవుడు చెప్తున్నాడు. ఎవరో నీ నడిపించాల్సిన అవసరం లేదు, దేవుని నాయకత్వం ఉంచు. ఆమేన్. అర్థమవుతుందా? కనుక చూడండి, ఇక్కడ మనం ఏమాత్రం ఎవరితో కాంప్రమైజ్ పడొద్దండి కదా. పర్వాలేదు అనేది రావద్దు. స్త్రీలు జాగ్రత్త, మీరు దేవుని నమ్ముకున్న వాళ్ళైతే పర్వాలేదు ఇట్లనే ఉంటా అనుకోకండి. అది నీ ఉద్దేశం కావచ్చు, దేవుని ఉద్దేశం కాదు. పర్వాలేదు లేదు ఇక్కడ, అది కాంప్రమైజ్ అవుతుంది. దేవుడు చెప్పినట్టుగా చేయి. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి పిల్లరా, దేవుని సంఘంలో లోక సంఘం కాదు, జాగ్రత్తనండి. హల్లెలూయా. లోకంలో కోకొల్ల సంఘాలు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి, మనకు సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు ఏ శాఖకు సంబంధించిన వాడు కాదు, ఆయన వాక్యమై ఉన్నాడు. కనుక వాక్యం అనే శరీరం ఉంది. వాక్యం అనేటువంటి ఆ శిరస్సుకి ఒక శరీరం ఉన్నది, ఆ శిరస్సే సంఘమై ఉన్నది. ఆ శిరస్సే దేవుడై ఉన్నాడు, శరీరమే సంఘమై ఉన్నది. ఆ శరీరంలో ఉన్నటువంటి మనం ఎట్లా ఉండాలంటే పిల్లరా, ఆ శరీరంలో జన్మించిన చేరుడు కాదు, జన్మించిన వాళ్ళు ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఆ శరీరంలో పిలువబడిన సభ్యులు ఎట్లా ఉండాలంటే, ఆత్మీయ ఆ శరీరంలో సంఘ సభ్యులు ఎలా ఉండాలంటే, వారు ఎట్టి పరిస్థితులు కూడా రాజీ పడరు. అంటున్నారా? హల్లెలూయా. వారు ఏమాత్రం రాజీ పడరు, వారిలో ఏమాత్రం లోక బలవాట్లు ఉండవు. జాగ్రత్తనండి. వారి జీవితంలో తాగుళ్ళు ఉండవు, జూదం ఆటలు ఉండవు, లోక స్నేహాలు ఉండవు, పాప జీవితం ఉండదు, అవిశ్వాసం ఉండదు. వింటున్నారా? వారి జీవితాలు ఏముండవు. హల్లెలూయా. లోకంలో ఉన్న వారి గృహాల్లో, వారి ఇంట్లో, వారి జీవితంలో ఏవి కూడా ఉండవండి. కేవలం దేవుడు మాత్రమే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే వారు కాంప్రమైజ్ కారు, ఏమాత్రం కాంప్రమైజ్ కారు. అర్థమైందా? వింటున్నారా? హల్లెలూయా. దేనితోని కాంప్రమైజ్ కాదు. వాళ్ళు కావలసిన వాడే వాళ్ళలో ఉన్నాడు, దేవుడే వారితో ఉన్నాడు. వారు ఒక నూతన జన్మ పొందుకున్నవారు. ఎందుకు కాంప్రమైజ్ అవుతారు? కారు. హల్లెలూయా. వింటున్నారా? ఎందుకంటే పిల్లరా, ఈ లోక అలవాట్లు, ఈ జూదాలో, తాగులో, టీవీలో, సినిమాలో, వీటన్నిటి నుంచి మనకేం కావాలి తెలుసా? ఒక విడుదల కావాలా. ఆమేన్. వాటి నుంచి బయటికి రావాలా. ఆమేన్. బయటికి రావాలా. లోక అలవాట్లు, లోక స్నేహాలు, ఇవన్నీ ఏం చేస్తాయి? దేవుణ్ణి నీ నుండి దూరం చేస్తాయి. ఆమేన్. వింటున్నారా? కనుక చూడండి, ఆయనకి నీ జీవితం పరిపూర్ణంగా నువ్వు ఇస్తే పరిపూర్ణమైన విడుదల దేవునికి ఇస్తాడు. దేని నుంచి విడుదల ఇస్తాడు? అన్నిటిలో నుండి, లోకంలోని ప్రతి దానిలో నుంచి దేవునికి విడుదల ఇస్తాడు. నీకు తెలుసా? విడుదల మాత్రం అన్నిటిలో నుంచి నీకు కావాలా. ఆమేన్. విడుదల తప్పకుండా నీకు అవసరం, బయటికి రావాలా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఎప్పుడైతే దేవుడి నుంచి ఒక పరిపూర్ణతను పొందుకుంటావో అప్పుడే ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు నీకు వస్తాయి. అప్పటిదాకా ఆయన తలంపులు నీకు రావు. నీ తలంపులు నీయే, నీ ఆలోచనలు నీవే. ఆయన ఆలోచన నీకు రావాలంటే ఆయనకు నిన్ను నీవుగా సంపూర్ణంగా సమర్పించుకో. అప్పుడు పరిపూర్ణమైన విడుదల ఆయన ఇస్తాడు. అన్నిటిలోంచి విడుదల ఇస్తాడు, లోకం నుంచి విడుదల ఇస్తాడు, పాపం నుంచి విడుదల ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక ఐక్యత దేవునితోనూ కలిగి ఉంటావు. ఆమేన్.
దేవునికి బాధ కలిగించే పని నువ్వు చేయవు. వింటున్నారా? ఒక పరిపూర్ణమైన విడుదల ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నావో లోకము నుంచి, పాపం నుంచి, శాపము నుంచి, అప్పుడు దేవునికి బాధాకరమైన ఏ పని నువ్వు చేయవు. ఏ పని ద్వారా దేవుని నువ్వు బాధ పెట్టవు. ఏ పని చేసినా దేవునికి ఇష్టమైనవే చేస్తావు. చూడండి, జాగ్రత్త. సంఘంలో కొంతమంది ఉంటారు పిల్లరా, ఒకరిని గాయపరుస్తారు, మాటల ద్వారానో దేని ద్వారానో గాయపరుస్తూ ఉంటారు. వినండి, జాగ్రత్త. అయితే అటువంటి వారు దేవుని సన్నిధికి రాకముందే ఏం చేయాలంటే, ఎవరినైతే వారు గాయపరిచారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలా. ఆమేన్. సమాధాన పడి ఆ గాయపరిచిన వారిని హత్తుకోవాలా. వింటున్నారా? వారితో సమాధాన పడి దేవుని దగ్గరికి రా. ఆమేన్ కదా. ఇంత ఈర్ష్య, ఇంత కోపము ఒకరి మీద పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఏమి లాభం? ఏం ప్రయోజనం? నీకు విడుదల ఎక్కడ వచ్చింది? నువ్వు విడుదల పొందుకోలే. నీకు ఈర్ష్య ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది. అవన్నిటిలోంచి నీకు విడుదల రావాలా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కోపము నుంచి, శాపము నుంచి, పాపము నుంచి, గర్వము నుంచి, అబద్ధము నుంచి, వ్యభిచారం నుంచి, ప్రతి దాని నుంచి నీకు విడుదల రావాలా. అదే పరిపూర్ణమైన విడుదల. ఎందుకంటే మన దేవుడు పరిపూర్ణమైన వాడు. అటువంటి విడుదల నీకు రావాలా. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, ఎందుకంటే ఒకరి మీద నీకు ద్వేషం ఉంది, దేవుని సన్నిధికి వస్తున్నావు. కానీ లాభం ఏంటంటే నీ లోపల ఏముంది? నీ కరెక్ట్గా దేవుని నీ లోపల లేడు. దేవుడు ఉంటే నువ్వు సమాధానపడు. ఆమేన్, అర్థమైందా? నీ లోపల దేవుడు ఉంటే పక్కన వాళ్ళతో సమాధానపడు. ఆమేన్. ఇంకా నువ్వు సమాధాన పడలేదంటే అర్థం ఏంటంటే నువ్వు పరిపూర్ణతలోనికి రాలేదు. నువ్వు పరిపూర్ణతలోనికి రావాలా. ఆమేన్, దేవునికి స్తోత్రం. నీకు ఎవ్వరూ శత్రువులు లేరు. ఆమేన్, అర్థమవుతుందా? ఈమె మీద నీ కోపం వద్దు, ఆమె మీద నీ కోపం వద్దు, ఈయన మీద నీ కోపం అవసరం లేదు. నువ్వేమి సంపాదించలేవు. ఇంకా పాపం మీద ఇంకో పెంచుకుంటున్నావు తప్ప సంపాదించుకునేది ఏమీ లేదు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. కనుక వీటి నుంచి మనకు విడుదల కావాలా. ఆమేన్, హల్లెలూయా. అందుకే చూడండి, ఇప్పుడు మంచి మాట చెప్తారు పోగొత్త. జాగ్రత్తనండి. మన హృదయంలో మన హృదయము మన మీద దోషారోపణ చేస్తుంది. నువ్వు తప్పు చేసినావని బైబిల్ చెప్తుంది. నిజమేనా? ఆ దోషారోపణ ఎప్పుడైతే నువ్వు నీ మీద దోషారోపణ చేస్తున్నాడో దేవుడు, హృదయము వెంటనే నువ్వు ఏం చేయాలి? దానికి సాగిలపడాలా. ఆమేన్. ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, మనిషి చెప్పుడు కాదు, నీ హృదయమే నేను గదిస్తుంది. నువ్వు వెంటనే దానికి ఏం చేయాలా? లోపడాలా. ఆమేన్, అర్థమవుతుందా? హృదయము మనసున్న వానికి తెలుస్తుంది. దేవుని కలిగిన వానికి గద్దింపు ఉంటుంది, దేవుడు లేని వానికి గద్దింపే లేదు. గద్దింపు రావాలా. నువ్వు చేస్తుంది సరి అయినా అని గద్దిస్తాడు ఆయన. ఆమేన్. చూడండి, ఒకవేళ ఈ గద్దింపు లేదనుకోండి, ఈ గద్దింపు లేకుండా నువ్వు దేవుని సన్నిధికి వస్తే లాభం లేదు. అర్థమైందా? ఆమేన్. సంఘం అనేది ఎలా ఉండాలంటే, నిజమైన సంఘం అనేది సగము జీవించే సంఘం కాదండి. అంటున్నారా? ఆమేన్. ఒక నిజమైన సంఘంగా ఉండాలా, ఒక వాక్యం కలిగిన సంఘంగా ఉండాలా, ఒక వధువు సంఘంగా ఉండాలా, ఒక ఎత్తబడే సంఘంగా ఉండాలా, ఒక వాక్యములో అభివృద్ధి చెందాలా, ఒక ఆత్మీయ ఎదిన సంఘంగా ఉండాలా. ఈ ఆత్మీయ ఎదిన సంఘంగా ఉండాలంటే వారు పరిపూర్ణమైన విడుదల పొందుకునే వారై ఉండాలా. చూడండి,
ఎందుకంటే ఒకవేళ విడుదల నీ జీవితం లేదనుకోండి, నువ్వు క్రైస్తవునిగా జీవించకు. అర్థమైందా? వింటున్నారా? నీ జీవితంలో విడుదల లేదు, పాపం నుంచి, దేని నుంచి విడుదల లేదు. అటువంటి క్రైస్తవుని జీవించుకుంటే ఇక చాలా మంచిది. ఎట్లా ఉన్నది? వింటున్నారా? ఆమేన్. ఏనాటికి నువ్వు క్రైస్తవునే ఉండకున్నాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏనాటికి క్రైస్తవునే ఉండకు. ఎప్పుడు? పరిపూర్ణంగా సమర్పణ లేకుండా జీవించకు. అటువంటి జీవితం కనుక నీకున్నట్లయితే నువ్వు క్రైస్తవునిగా పేరు చెప్పుకోకు. క్రైస్తవుని జీవించలేవు, చెప్పుకోకు. పరిపూర్ణమైన విడుదల ఎప్పుడైతే కలిగి ఉంటావో అన్నిట్లో నుండి, చూడండి, అప్పుడు నేను క్రైస్తవుని అని చెప్పుకో. అర్థమవుతుందా? ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు అర్థమవుతుందా? వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోషేను దేవుడు ఐగుప్తు పంపించినప్పుడు అక్కడ రాజు ఉన్నాడు, ఫరో రాజు ఉన్నాడు. ఇజ్రాయెల్ని బయటకు తీసుకొచ్చేదానికి దేవుడు మోషేను పంపించాడు. నిజమేనా? వింటున్నారా? హల్లెలూయా. అయితే అక్కడ ఫరో రాజు ఏం చేస్తున్నాడు? ఓ సందర్భంలో అంటాడు, ఏమంటాడంటే, చూడండి, కొన్ని మీరు విడిచిపెట్టండి, మీ బిడ్డలను విడిచిపెట్టండి, తర్వాత మీ పశువులను విడిచిపెట్టండి, మీరు వెళ్ళండి అంటాడు ఓ సందర్భంలో. మీకు అర్థమవుతుందా? మీకు విడుదల ఇస్తున్నాను, కానీ కొన్నింటిని వదిలిపెట్టండి, కొన్నింటిని విడిచిపెట్టేసి మీరు వెళ్ళిపోండి అంటాడు. కానీ మోషే ఏమంటాడు? ఒక్కడి కూడా వదిలిపెట్టాం మేము. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, సంఘంలో కొంతమంది ఉంటారు, జాగ్రత్తనండి. వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి అన్నీ సమర్పించుకోరు, కొన్ని పక్కన పెట్టుకుంటారు. అర్థమవుతుందా? కొన్ని చాటుగా పెట్టుకుంటారు, ఎవరికి తెలియదని వాడిని అట్నే పెట్టుకుంటారు. అవి విడిచిపెట్టుకుంటారు, పక్కన పెట్టుకుంటారు. అవి వదిలిపెట్టారు, దేవునికి విడిచిపెట్టేసారు. ఏది ఉన్నా నువ్వు ఆయన దగ్గరికి తీసుకురావాలా, లోపల ఎక్కడ దాచిపెట్టకు. ఫరో రాజు అన్నాడు, ఆ దయ్యం ఏమంటున్నాడు? మీరు పోండి, కొన్ని ఇక్కడ వదిలిపెట్టండి, మీ బిడ్డలు వదిలిపెట్టండి, మీ పశువులు వదిలిపెట్టండి. అర్థమైందా మీకు? ఆమేన్. సాదృశ్యంగా ఉన్నాడు, దయ్యానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. అందుకనే ఈ సాతాను మనం ఏం చేస్తారంటే, నువ్వు పూర్తిగా నమ్ము, కానీ సంపూర్తిగా సమర్పించుకోకు. కష్టం నీకు. స్త్రీలకైతే మంచిగా చెప్పాడు వాడు, సాతాను గాడు. ఇటు చూడండి, సహోదరుల జాగ్రత్త. స్త్రీలతో మాట్లాడతాడు, నువ్వు చర్చికి వెళ్ళు, కన్నీ తీసేయకు, నీ ముఖము ఘోరంగా అయిపోతుంది కదా. ఎట్లా ఉంటుంది? నిన్ను అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు. పో, చర్చికి పో. వీడేమన్నాడు? ఫరో రాజు ఏమన్నాడు? నేను మిమ్మల్ని వదిలిపెడుతున్నాను, వెళ్ళండి, కానీ మీ బిడ్డలను, మీ పశువులను వదిలేయండి, ఇక్కడనే ఉంచండి. అర్థమైందా? ఆమేన్. అట్లాగే చూడండి, మనల్ని వాడు చెప్పేది ఏంటంటే, మనల్ని మొత్తానికి విడుదల కాకుండా చేస్తాడు సాతాను వాడు. ఏంటిది? నువ్వు చర్చికి పో, ఏమాత్రం తీసేయకు, నీ బంగారాలు దాచుకో, ముఖం చాలా మందంగా కనబడాలా. ఇవన్నీ చెప్పేది ఎవరు? దేవుడు కాదు. ఎవరు? దయ్యం చెప్తుందండి. అవి వదులుకో. ఆయన పాస్టర్ గారితో మంచిగానే ఉండు, మాట్లాడు, చెప్తూనే ఉంటాడు, కానీ నువ్వు చేయకు. వింటున్నారా కదా? వినండి, రాజు చెప్తున్నాడండి, ఫరో రాజు, మిమ్మల్ని వదిలిపెడుతున్నాను నేను, అవి వదిలిపెట్టండి, ఇక్కడ అది మాత్రం పంపాం, ఇక్కడ విడిచిపెట్టండి. ఆమేన్. హల్లెలూయా. అందుకే నీ పిల్లలు చూడండి, సంఘములో ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే సంపూర్ణంగా వారికి సమర్పణ రాదు కదా. వస్తుందండి సంపూర్ణంగా సమర్పణ అంటే ఏమనుకున్నారా మీరు? వింటున్నారా? ఆమేన్. సంపూర్ణంగా సమర్పణ అంటే అది మామూలు విషయం కాదండి.
ఓ లోక వింత మనిషి అయిపోవాలి నువ్వు. ఆమేన్. లోకానికి నువ్వు ఏమి కావాలా? వింత మనిషి కావాలా? నేను చూస్తే ఓ వీళ్ళంతా విచిత్రంగా ఉన్నారని వాళ్ళు అనుకోవాలా. వీళ్ళ ముఖాలన్నీ వాడిపోతున్నాయండి, వికారంగా ఉన్నాయండి వాళ్ళు అనాలా. అప్పుడే నీకు దీవెన. అవునండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకము మీ ఫలం అధికమగును. చూడండి, ఫరోరాజు అన్నాడండి, ఇక్కడ పెట్టండి మీరు పంపిస్తానన్నాడు ఆయన. చూడండి, అందుకనే ఇక్కడ ఏముందంటే పిల్లరా, సగం సగం ఉంది కదా. మీరు పోండి వాళ్ళకి ఉంచండి, అర్థమైందా? అది కాదు, సమస్తమే వెళ్ళిపోవాలా, మేమందరం వెళ్ళిపోవాలి, మమ్మల్ని అందరం మీరు వదిలిపెట్టండి. ఆమేన్. అర్థమైందా? అర్థమైందా? మేము సమస్త విడిచిపెడతాం దేవా నీ కోసము. ఆమేన్. సమస్త వదులుకుంటాం అనేవాళ్ళు కావాలా. లోకం నుంచి మేము పూర్తి సమస్య వదులుకుంటాం, ఎందుకంటే మీరే మాకు సమస్తమై ఉన్నారు. ఎందుకంటే మేము విడుదల పొందుకున్నాం దేని నుంచి? లోకము నుంచి, శాపము నుంచి, అందము నుంచి, ప్రతి దాని నుంచి మేము విడుదల పొందుకున్నాం అని చెప్పగలిగేవారు, దేవుని నమ్మకం కలిగిన వారు, దేవుడు నమ్మేవారు కావాలా. మిమ్మల్ని నమ్ముతాడా దేవుడు? మీ లోపల లోకం దేవుడు నమ్ముతాడండి? దేవుని నమ్ముతాడా? నమ్మితే మరి నీ మోకాళ్ళకి ఎందుకుంటాయి, నీ చెవులకు ఎందుకున్నాయి, నీ మెడలు ఎందుకున్నాయి? అంటే మీకు దేవుని మీద నమ్మకం లేదా? దేవుడు నేను నమ్ముతాడా? నమ్మడు. ఇంకా మీరు ఎట్లున్నారంటే సగం సగంగానే ఉన్నారు వాక్యపరంగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, మనం ఏం చేస్తామంటే కొన్నిట్లో సరిగా ఉంటాం, కొన్నిట్లో సరిగా ఉండం. వింటున్నారా? ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. కొన్నిట్లో మాత్రమే సరిగా ఉంటాం, కొన్ని విషయాల్లో సరిగా ఉండం. అర్థమవుతుందా? ఆమేన్. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. నేను క్లోజ్ చేస్తున్నాను, చాలా వర్తమానం ఉంది, మీరు వింటే నేను కంటిన్యూ చేస్తాను. ఆమేన్. ఎందుకంటే మరి ఇంకా చాలా సమయం పడుతుంది. దేవుని చేతుల మీద దీన్ని వచ్చేవారం విందాం. ఆమేన్. మనకేం కావాలా? మనకేం కావాలా? మనం వినేది ఏంటిది? పరిపూర్ణమైన విడుదల. ఆమేన్. ఎక్కడి నుంచి విడుదల కావాలంటే అది నన్ను కట్టేసినండి, లోకం కట్టేసింది, అందం కట్టేసింది, అబద్ధం కట్టేసింది, మోసం కట్టేసింది. దాని నుంచి నాకు విడుదల రావాలా? ఒక పరిపూర్ణమైన విడుదల వస్తేనే కదా దేవుడు నిన్ను నమ్ముతాడు. నువ్వు దేవుడు నమ్మడం కాదు, దేవుడు నిన్ను నమ్మాలి. ఓ భూమి మీద నా భక్తుడున్నాడండి చెప్పింది ఎవరు? దేవుడు చెప్పలేదా? యోబు గురించి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పలేదా? ఆయన యథార్థ భక్తుడు, నీతిమంతుడు, నాకు ఇష్టమైన వాడు, భూమి మీద ఉన్నాడు అని చెప్పింది ఎవరు? దేవుడు కాదా? అంటే దేవుడు యోబును నమ్మాడు. అదే నమ్మకం నీ మీద దేవుడు పెడుతున్నాడు. దేవుడు నిన్ను నమ్మాలా. అందుకనే మనకు విడుదల రావాలా, లోకము నుంచి సంపూర్ణంగా విడుదల కావాలా. ఆమేన్. దేవుతున్న మాటలు దేవుని గాక. దేవుని చిత్తమైతే మనం వచ్చే వారము దీన్ని కంటిన్యూ చేసుకుందాం. మనమందరము లేచి నిలబడదాం.